బాబోయ్! ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామం నుండి అమెరికాలోని ఒక మారుమూల పట్టణం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వైబ్స్ అయితే రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి. ఈ స్థాయిలో అసలు యాక్చువల్‌గా 3 రోజుల ముందే సంబరాలు స్టార్ట్ అయ్యాయి. అండ్ అర్ధరాత్రి నుంచి తెల్లవారేసరికి రాత్రంతా కూడా ఈవెన్ హైదరాబాద్‌లో అయితే పెద్ద ఎత్తున ర్యాలీలు, కేక్ కటింగ్సు. నువ్వు ఇంక బెంగుళూరు లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, తమిళనాడు లేదు. దేశంలో తెలుగోళ్ళు ఉన్న చోట, ఆయన అభిమానులు ఉన్న చోటల్లా కూడా అండ్ విదేశాల్లో కూడా అసలు ఏ స్థాయి సెలబ్రేషన్స్ అంటే బహుశా ఇవి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు కూడా ఉలిక్కి పడేంత. అయితే ఇవంతా కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగానే దుప్పట్లు పంచే వాళ్ళ దగ్గర నుంచి చలికి మొదలు పెడితే రోడ్ల మీద వాటర్ బాటిల్ ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడికక్కడ కేక్ కటింగ్స్, ఆయన బర్త్డే ఏమంటారు కొన్ని కమ్యూనిటీస్లో సెలబ్రేట్ చేయడం దగ్గర నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు లేనంతగా రాజమండ్రిలో ఒక యువనేత 40,000 అడుగుల ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి గోదావరి నడిబొడ్డున పడవలకు ఫ్లెక్సీలు కట్టి ఆ సెలబ్రేషన్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బర్త్డే వైబ్స్ని చూసి తన ప్రత్యర్థులు తనను ద్వేషించే వాళ్ళు ఇదంతా ఆర్గనైజర్ అని, ఇదంతా ప్లాన్డ్ అని, అదంతా పార్టీ వాళ్ళే చేయించుకుంటున్నారు అని చెప్పి అనుకుంటే నిస్సందేహంగా అది వాళ్ళ అమాయకత్వమే కావచ్చు. ఎందుకనంటే హైదరాబాదులో ఈ ఈ స్థాయిలో సెలబ్రేషన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఇప్పుడు మా ఇంటి గల్లీలో ఉన్నటువంటి 2 ఇళ్ళు అవతల ఉన్నటువంటి వాచ్మెన్ అర్ధరాత్రి 12 గంటలప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు పెద్ద టపాసులు కాలుస్తూ ఒక వాచ్మెన్ జై జగన్ అని చెప్పి నినాదాలు చేసుకుంటూ ఎందుకు అని చెప్పి ఈవెన్ అసలు ఆ టైంలో కొందరు బయటకు వచ్చి అడిగినా కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆయన ఏమంటారు స్టెప్పులు ఎత్తు ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్కి ఎవరు చెప్పారు జగన్మోహన్ గారి బర్త్డే సందర్భంగా టపాసులు కాల్చమని? ఇది అసలు ఒక ఆర్గనైజ్డ్ అని కానే కాదు. ఒక క్షేత్రస్థాయి దగ్గర నుంచి మామూలు జనం కూడా తన మీద అభిమానాన్ని చూపడం కోసం ఈ బర్త్డే రోజు టపాసులు కాల్చడం, కేకులు కోయడం, స్వీట్లు పంచడం, ఇంకొందరు అయితే మరికొన్ని పెద్ద ఎత్తున పార్టీ సెలబ్రేషన్ చేసుకోవడం. అసలు ఊరు వాడ రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వైబ్స్ అయితే రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి. ఎవరు చెప్పారు? చేతిలో కొవ్వొత్తులు పెట్టి ఆయన బొమ్మకి ఇలా ఇట్లా ఏమంటారు ఇట్లా హారతి బొమ్మని చెప్పి ఎవరు చెప్పారు? వాళ్ళు ఏదో అంటే రక్తం తీసి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని గీసి ఆ పిచ్చభిమానాన్ని చూపించమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు హైదరాబాద్లో ర్యాలీ తెమ్మని? ఎవరు చెప్పారు హైదరాబాద్లో అర్ధరాత్రి పంజాగొట్ట రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరకు వచ్చి జగన్ గారి బర్త్డే సెలబ్రేట్ చేయమని? ఏ చిన్న కమ్యూనిటీలో కూడా అందరూ గెట్ టుగెదర్ లాగా జగన్ బర్త్డేని సెలబ్రేట్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? కానీ ఈ స్థాయిలో అభిమానం